వెల్కమ్ బ్యాక్ టు టీవీ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా కాశీ విశ్వనాథ్ వచ్చారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయనకు ప్రత్యేకించి సన్మానం చేశారు. అదేవిధంగా ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో 2011 నుంచి నేటి వరకు ప్రతి ఏడాది కూడా తానే స్వయంగా రక్తం ఇస్తూ మిగతా వారిని ప్రోత్సహిస్తూ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నామని చెప్పారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ సందర్భంగానే నియోజకవర్గ పరిశీలకులు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ గురించి ప్రస్తావించినట్లు, ఎలా ఉన్నారు ఆయన బాగోగుల గురించి కూడా అడిగినట్లు, నర్సీపట్నం ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని ఆయన నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ముఖ్య ప్రజాప్రతినిధులందరి మధ్య చెప్పడంతో ఒకసారి సభ అంతా హర్షధ్వానాలతో మారుమ్రోగింది. దీనికి సంబంధించిన పోస్టర్లు 4 మండల నాయకులతోటి మున్సిపాలిటీ నాయకులతోటి ఆయన ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి మండలంలోనూ కూడా కేకులు కట్ చేయడం, పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గత ఏడాదిగానే ఈ ఏడాది కూడా చేపడుతున్నట్లు మండలాల నాయకులు కూడా అక్కడ తెలియజేశారు. దీంతోపాటు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ నెల 30న నర్సీపట్నంలోనే సుమారు 40,000 మందితో ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ టీవీ వైజాగ్, మీ ఎంఏ రాజు. చాలా ఆనందం